పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఫాలోయింగ్ ఓట్లుగా కన్వర్ట్ అవ్వదు. ఓకే, 2 చోట్ల పోటీ చేస్తే ఓడిపోయారు పవన్ కళ్యాణ్. తర్వాత 100% స్ట్రైక్ రేట్తో కొట్టారు. మనం తెలంగాణలో 8 సీట్లు ఇస్తే 8 చోట్ల డిపాజిట్లు పోయాయి. ఆయన అన్నదాన్ని కూడా పూర్తిగా కొట్టేయట్లేదు. ఇప్పుడు ఏం తేడా వస్తుంది అని మీరు ఇంతక స్ట్రాంగ్గా ట్రిపుల్ ఇంజిన్ సర్కారు తాలూకా ఆవశ్యకత చెప్పారు. నా పాయింట్ అర్థమైంది. నేను ఏమంటానంటే, ఎప్పుడు ఏ పార్టీలు ఏ విధంగా కలిసి వెళ్ళాలా వద్దా అని నిర్ణయించేది నాయకులు నిర్ణయించరండి, పరిస్థితులు నిర్ణయిస్తాయి. తెలంగాణ ప్రజానీకం కావాలని కోరుకుందనుకోండి. ఎందుకంటే ఉద్యమ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ పాలన చూసింది, ఇందాకే చెప్పాను, పాలన చూసింది తెలంగాణ సమాజం. అదేవిధంగా గత 15 నెలల బట్టి కాంగ్రెస్ పార్టీ పాలన కూడా చూసింది. నేనంటుంది 2000 భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో 2 పార్టీలు చూసాం కానీ అదే సందర్భంలో కేంద్రంలో ఉన్నటువంటి బలమైనటువంటి ఎన్డీఏ గవర్నమెంట్, మోదీ గారి నాయకత్వం కావచ్చు, బలమైనటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ ఉండి, పక్కన నుండి తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటే డెవలప్మెంట్ బాగా జరుగుద్ది, సమస్యలకు పరిష్కారం దొరుకుద్ది. లేకపోతే ఈ రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు ఏదో ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసి వాడుకుంటున్నారు తప్ప సమస్యలా ఉంటాయనే భావన తెలంగాణ సమాజంలో కలిగిందనుకోండి, ఖచ్చితంగా కలిసి వెళ్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమిగా 3 పార్టీలు కలిసి వెళ్ళని అంటే అక్కడ వాతావరణం క్రియేట్ అయింది. ప్రజలు కోరుకున్నారు మీ 3 పార్టీలు కలవాలి, కలిస్తేనే అటు ఆ నాయకత్వాన్ని ఆ పార్టీని కొట్టగలరు అనేటువంటి భావన ప్రజల్లోంచి వచ్చిన తర్వాత 3 పార్టీలు కలిసి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు, ఎక్కడ నగ్గాలో అక్కడ నగ్గి చూపించారు. రేపొద్దున తెలంగాణ సమాజాన్ని కోరుకోకూడదని ఎవరు చెప్పగలరు? అక్కడ కూడా అంటే పవన్ కళ్యాణ్ గారిని అక్కడ కూడా అలాగే అన్నారు, జనం వస్తారా ఉంటారు, సినిమా ఆర్టిస్ట్ కదా అలాగే జనం వస్తారా అనుకున్నారు. చాప కింద నీరులో ఏ విధంగా వెళ్ళామని చూపించాం. నేనంటుంది ఇక్కడ కూడా ఇప్పుడు నేను అంటుంది 11 సంవత్సరాలు అయింది సార్, మనం ఒకటే రాష్ట్రం. 11 సంవత్సరాల క్రితం ఏదో 2 రాష్ట్రాలుగా ఏర్పడాం కానీ మొత్తం ఏమే మార్పులే చేర్పులో ప్రజల్లో మనస్తత్వాలు ఏ మార్పులు జరిగిపోలా. నేను అంటుంది రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ యువతలో నేను అంటుంది ఏ మార్పు వచ్చేసింది, వాళ్ళ భవిష్యత్తులో ఏం బంగారు బాట అయిపోయింది, ఏం లేదే, ఎక్కడుంది అక్కడే ఉంది. ఆంధ్రాకి ఇంకా అన్యాయం జరిగింది. కానీ అంటుంది 2 రాష్ట్రాల ప్రజల్లో కలిసి ఉంటే ఇప్పుడు 2 రాష్ట్రాలుగా విభజన జరిగింది, 2 రాష్ట్రాల్లో ఒకే పార్టీ గారు ఉంటే పొలిటికల్గా అధికారం ఉంటే సమస్యల పరిష్కారం అవుతాయి. భారతదేశంలోనే తెలుగు సమాజం అద్భుతమైన ప్రగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఒప్పుకుంటారా? ఇప్పుడు